సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో వాకర్స్ను కలిసి ప్రచారం నిర్వహించి మద్దతు కోరిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు నాయకులు ముత్తిరెడ్డి, పోచారం రాములు, రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, డాక్టర్ రాజు గౌడ్, వాసు మందుల నాగరాజు, పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి, ఏబీవీపీ శ్రీకాంత్, మీనా గౌడ్, తులసి రెడ్డి, అల్లం రెడ్డి, అంబరీష్, పెంటారెడ్డి, వీరేశం, గురునాథ్, మురళి, పోలీస్ శేఖర్, సతీష్, దుర్గయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అడిగాడి మరి మెడిసిన్ అయినా ఏదైనా కానీ రోజు పొద్దున్నే ఏంటంటే చా తాకుంది అల్లం చక్కెర వేసుకొని తింటారు కదా, ఆ విధంగా అల్లమన్నం గుర్తు లేనిది పేరు లేనిదే లేని అల్లం ఇక ఫారెన్లో ఏమన్నా బ్రెడ్ గిట్ తింటే చెప్పలేము కదా. అన్న తిన వీలేనా మొత్తం ఏరియా మొత్తం బాగా ఆచార్య గారు అంటే మన నోటెడ్ అయిపోతుంది. నేను అయిపోయింది నా తాళ అదే రిటైర్మెంట్ అయిపోతుంది. మనం ఫుల్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చాలా మనకు మంచి ఉపయోగపడే అన్నకు కరెక్ట్ టైంలో మనకు అన్న రిటైర్మెంట్ అవ్వడం మనకు కలిసి వచ్చింది. ఈరోజు సాయంత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయిన నేను, నా పేరు చిన్నమైల్ అంజిరెడ్డి. ఇక్కడ ఉద్యోగులైన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా
వాళ్ళందరికీ ఎప్పుడు నేను అండగా ఉంటాను. కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. గత 10 ఏళ్ళలో ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, ఏవైతే కరెక్ట్ హామీలు నెరవేర్చలేదో దానికి అదనంగా నెరవేర్చని హామీలు కాంగ్రెస్ ఇచ్చి 1 ఇయర్లో వాళ్ళ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. నెరవేర్చని హామీలు ఇచ్చి అట్టర్లీ ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆశని చూపించి గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అవి నెరవేర్చకపోవడము, ప్రతి ఒక్కరు నీళ్ళకి చేప తీసి బయట ఏ విధంగా వేసారో ఆ విధంగా గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరికి వారే ఏమన్నా తీరే ఒక 8 సెక్టార్ లాగా, ఎవరు ఒక సీఎంగా కాకుండా 8 సెక్టార్ లాగా 8 బ్రాంచ్లు నడుస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఎవరైతే ఇచ్చిన కమిట్మెంటు నేను చేస్తామని కమిట్మెంట్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. వాళ్ళందరికీ వాళ్ళెంబడి ఉండి మండల్లో మీ గొంతుకనై లేవనెత్తి కాంగ్రెస్ పార్టీ మెడల్ ఉంచి అది పని అయిందాక మీతో పాటు ఉండి నేను వర్క్ చేస్తాను గిట మేము తెలియజేస్తూ, అందరూ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్య ఓటు అంజిరెడ్డికి వేసి నంబర్ 1 అని ఒకటేసి గెలిపియాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం.